అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పగిడిపల్లి మౌనిక వ్లాగ్స్. ఈరోజు మనం ఆదికాండం యొక్క పూర్తి వివరణ మనం తెలుసుకుందాము. ఆది అనే పదానికి మూలం లేక మొదలు అని అర్థం. ఈ పుస్తకం విశ్వ సృష్టి గురించి, మానవ జాతి ఆరంభం గురించి, లోకంలో పాపం, శ్రమ మొదలు కావడం గురించి వివరిస్తుంది. ఇంకా ఈ పుస్తకం దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో కూడా వివరించేది ఆదికాండం. ఇందులో మనం విశ్వం మరియు మానవుడు సృష్టి వృత్తాంతం ఈ విషయాలు మనం ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 2వ అధ్యాయము 25 వరకు వ్రాయబడి ఉంది. అదేవిధంగా పాపం మరియు శ్రమ ఆరంభం ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వరకు వ్రాయబడి ఉంది. అలాగే ఆదాము నుంచి నోవాహు వరకు ఉన్నటువంటి కుటుంబం, ఇది మనము ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 5వ అధ్యాయము 32 వచనాల వరకు ఇది విశ్లేషించబడి ఉంది. అదేవిధంగా నోవాహు మరియు జలప్రలయం, దీని గురించి మనము ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 10వ అధ్యాయము 32వ వచనాల వరకు పూర్తి విశ్లేషణ మనం చూస్తాము. అదేవిధంగా బాబేలు గోపురం మనం ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వరకు రాయబడి ఉంది. అదేవిధంగా షేము నుంచి అబ్రహాము వరకు ఉన్నటువంటి వంశావళి ఆదికాండము 11వ అధ్యాయము 10 నుంచి 32 వరకు రాయబడి ఉంది. అదేవిధంగా పితరులు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు, ఈ పితరులను మనము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 35వ అధ్యాయము 29 వరకు మనం చూడగలుగుతాము. అలాగే ఏశావు వంశస్థులు ఎవరెవరు అనేది మనము ఆదికాండము 36వ అధ్యాయము 1 నుంచి 43 మధ్యలో మనం నేర్చుకుంటాము. అదేవిధంగా యోసేపు మరియు అతని అన్నదమ్ములు, ఈ వివరణ మనము ఆదికాండము 37వ అధ్యాయము 1 నుంచి మరియు 45వ అధ్యాయము 28 వరకు వ్రాయబడి ఉంది. అలాగే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు గడిపినటువంటి జీవితం, వారి జీవితం ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏ విధంగా గడిపారు అనేది మనము ఆదికాండము 46వ అధ్యాయము 1 నుంచి 50వ అధ్యాయము 26 వరకు మనం నేర్చుకుంటాము. అందరూ ఓపికగా విన్నందుకు వందనాలు.